ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ స్క్వాడ్ను ప్రకటించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెలెక్టర్ అజిత్ అగర్కర్ సంయుక్తంగా మీడియా సమావేశంలో స్క్వాడ్ను ప్రకటించారు. ఈ స్క్వాడ్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా గిల్ ఎంపికయ్యారు. గిల్ వైస్ కెప్టెన్సీ ఎంపికతో పాటు జితేష్ శర్మకు కూడా సర్ప్రైజ్ ఎంట్రీ లభించడం కొంతమంది అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ స్క్వాడ్లో 5 మంది స్టార్ ఆటగాళ్లకు స్థానం దక్కలేదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు శ్రేయస్ అయ్యర్. టీమిండియా తరపున శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా టీ20 మ్యాచ్ను 2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత పెద్దగా అయ్యర్ పేరు ఎప్పుడూ కూడా ఎవరూ పెద్దగా పరిగణించలేదు. అతడు కూడా గాయపడడంతో అయ్యర్ను పక్కన పెట్టేశారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టాడు. 50.33 సగటుతో 175 స్ట్రైక్ రేట్తో 64 పరుగులు చేయడమే కాకుండా పంజాబ్ జట్టును ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఫైనల్స్కి తీసుకెళ్లి తన కెప్టెన్సీతో రఫ్ఫాడించాడు. అలాంటి అయ్యర్కు ఆసియా కప్లో చోటు దక్కకపోవడం చాలా మందిని షాక్కు గురిచేసింది. ఈ లిస్టులో ఉన్న రెండవ ఆటగాడు జైస్వాల్. రిజర్వ్ ఓపెనర్గా జైస్వాల్ని ఎంపిక చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ అతన్ని ఎంపిక చేయలేదు. గత టీ20 ప్రపంచ కప్లో రిజర్వ్ ఓపెనర్గా ఉన్న జైస్వాల్ ఈసారి ఆసియా కప్లో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ సీజన్ ఐపీఎల్లో జైస్వాల్ 160 స్ట్రైక్ రేట్తో 43 సగటుతో 559 పరుగులు చేశాడు. అయినా కూడా అతడికి ఆసియా కప్ స్క్వాడ్లో స్థానం దక్కలేదు. ఆల్రౌండర్గా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న సుందర్ను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇక మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఈసారి ఐపీఎల్లో 15 మ్యాచ్లకు గాను 25 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ప్రసిద్ధ కృష్ణను కూడా సెలెక్ట్ చేయలేదు. ఇక ఇంగ్లాండ్ సిరీస్లో అసాధారణ ప్రదర్శన చేసి టాప్ వికెట్ టేకర్గా నిలిచిన సిరాజ్కు కూడా స్క్వాడ్లో చోటు దక్కలేదు. అలా ఈ 5 మంది టీ20 స్పెషలిస్టులకు ఆసియా కప్ స్క్వాడ్లో చోటు దక్కకపోవడం కొద్దిగా హాట్ టాపిక్గా మారింది. ఈ 5 మందిలో ఎవరికి ఖచ్చితంగా ఆసియా కప్ స్క్వాడ్లో చోటు దక్కుంటే బాగుండేదో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.